నెక్స్ట్ పార్ట్ మిడ్ గట్. సో మిడ్ గట్ని మనం తీసుకున్నట్లయితే సో దిస్ ఈజ్ అవర్ మిడ్ గట్. మిడ్ గట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంకా ఏమని పిలవచ్చు దీన్ని, మిడ్ గట్ని మనము మీజెంటరాన్ అని కూడా పిలుస్తాం మనం. సో మీజెంటరాన్ అని కూడా పిలవచ్చు. సో మీజెంటరాన్కి ఇంకొక పేరు కూడా వెంట్రికులస్ అని కూడా మనం పిలుస్తాం. The midgut is a functionally divided into anterior secretory part and posterior absorptive part. అయితే ఇక్కడ మిడ్గట్ని మనం తీసుకున్నప్పుడు మిడ్గట్ను మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాడు. యాంటీరియర్ సైడ్ ఉన్నది సెక్రటరీ పార్ట్ గాను, పోస్టీరియర్ సైడ్ ఉన్నది అబ్జార్ప్టివ్ పార్ట్ గాను చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నామనంటే బికాస్ యాంటీరియర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది సెక్రేషన్స్, ఫుడ్ డైజెషన్ కోసం కావాల్సినటువంటి ఎంజైమ్స్తో కూడిన ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ మనలో ఎలా అయితే సెక్రేట్ అవుతాయో ఇన్ ద సేమ్ మేనర్ మీజెంటరాన్ యొక్క యాంటీరియర్ వాల్ నుంచి సెక్రేషన్ జరుగుతూ ఉంది కాబట్టి యాంటీరియర్ పార్ట్ని సెక్రేటరీ పార్ట్ అంటున్నాడు. అయితే సెక్రేషన్ జరిగిన తర్వాత డైజెషన్ కంప్లీట్ అయిపోతుంది. డైజెషన్ కంప్లీట్ అయిన తర్వాత అబ్జార్ప్షన్ జరగాలి. సో ఈ అబ్జార్ప్షన్ అన్నటువంటిది మిడ్ గట్లో యాంటీరియర్ పార్ట్ని ఫుడ్ క్రాస్ అయ్యి ఎప్పుడైతే పోస్టీరియర్ పార్ట్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ మనకు అబ్జార్ప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని దాన్ని మనము అబ్జార్ప్టివ్ పార్ట్ అని పిలుస్తున్నాం. సింపుల్ ఏం లేదు, ఇక్కడ మిడ్గట్ని 2 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తున్నాం. యాంటీరియర్ పార్ట్ సెక్రేషన్ చేస్తే పోస్టీరియర్ పార్ట్ అబ్జార్ప్షన్ చేస్తుంది ఆఫ్టర్ ఫుడ్ డైజెషన్. నెక్స్ట్ సెక్రెటరీ పార్ట్ తీసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ మెనీ గ్లాండ్ సెల్స్ టు సెక్రెట్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఆల్రెడీ చెప్పాం మనం. సో మన స్టమక్లో ఎలాగైతే యాసిడ్స్ రిలీజ్ అవుతాయి ద సేమ్ మేనర్ సెక్రెటరీ పార్ట్లో గ్లాండులర్ సెల్స్ ఉంటాయి. వాటి యొక్క ఫంక్షన్ సెక్రేషన్స్ చేయడం. సమ్ ఆఫ్ దీస్ సెల్స్ సెక్రేట్ కైటినస్ అండ్ పోరస్ పెరిట్రోపిక్ మెంబ్రేన్ అరౌండ్ ద బోలస్. సో ఇక్కడ బోలస్ అంటే ఏంటి, ఇక్కడ బోలస్ అని తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఇన్కంప్లీట్ అంటే నాట్ కంప్లీట్గా డైజెస్ట్ కాలేదు ఇక్కడ యాక్చువల్లీ, లేదా ఏదైతే డైజెస్ట్ అయ్యిందో సరే బోలస్ తీసుకున్నప్పుడు మన కాక్రోచ్లో మీజెంటరాన్లో యాసిడ్స్ రిలీజ్ అయ్యాయి, ఫుడ్ డైజెస్ట్ అయ్యింది. ఈ పార్ట్ని మనం బోలస్ అనుకున్నట్లయితే బోలస్ నుంచి ఫర్దర్గా నెక్స్ట్ ఏం జరగాలి, అబ్జార్ప్షన్ జరగాలి. ఏవైతే ఫైన్గా అబ్జార్బుల్ ఫామ్స్గా డైజెషన్ ఆ లెవెల్లో డైజెషన్ అవుతుందో అది అబ్జార్ప్షన్ జరగాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనము కాక్రోచ్ యొక్క ఫుడ్ హ్యాబిట్ తీసుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఏ ఆమ్నివోర్. ఇది ఒక ఆమ్నివోర్ అనమాట. సో ఫుడ్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటుంది. అక్కడ ఆ గిజార్డ్లో క్రషింగ్ జరుగుతుంది, కటింగ్ జరుగుతుంది. మేబీ ఫుడ్ పార్టికల్స్ ఏవైనా కొంచెం షార్ప్ ఎడ్జ్తో ఉన్నట్లయితే ఆ షార్ప్ ఎడ్జ్తో కూడినటువంటి ఫుడ్ పార్టికల్స్ మీజెంటరాన్ గుండా మనకు కిందికి ఆ ప్యాసేజ్లో ఆ పాత్వేలో కిందికి వచ్చే ప్రాసెస్లో ఆ వాల్కి ఎక్స్పోజర్ జరుగుతుంది. ఆ వాల్కి ఎక్స్పోజర్ జరిగినప్పుడు లేదు ఇలా కూడా తీసుకోవచ్చు. పెరిట్రోపిక్ మెంబ్రేన్ అన్నటువంటిది కైటిన్తో ఫామ్ అవుతుంది, మెనీ పోర్స్తో ఉంటుంది. ఈ పోర్స్తో ఉండి బోలస్ చుట్టూ ఉంది కదా. ఎందుకు ఈ విధంగా ఉందంటే ఆ పోర్స్ నుంచి అబ్జార్ప్షన్ కోసం ఇది మనకు రెస్పాన్సిబుల్గా ఉంది. ఇలా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ this membrane protects the wall of midgut from the hard particles in the food. ఇందాకనే మనం డిస్కస్ చేస్తాం. ఇట్ ఈజ్ ఏ ఆమ్నివోర్. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటుంది. సో క్రషింగ్, కటింగ్ తర్వాత ఏవైతే హార్డ్ పార్టికల్స్ ఆర్ షార్ప్ ఎండెడ్ పార్టికల్స్ ఉంటాయో అవి ఆ ప్యాసేజ్ జరిగే ప్రాసెస్లో మిడ్గట్ యొక్క వాల్కి అది టచ్ అవుతూ కాంటాక్ట్ అవుతూ వచ్చే ప్రాసెస్లో ఏమవుతుంది, మిడ్గట్ వాల్ డ్యామేజ్ అవుతుంది కదా. ఆ డ్యామేజ్ జరగనివ్వకుండా ఫుడ్ పార్టికల్ ఆ బోలస్ చుట్టూరా మనకు ఈ పెరిట్రోఫిక్ మెంబ్రేన్ అన్నది ఫామ్ అవుతూ వస్తుంది. పెరి మీన్స్ అవుటర్. ఓకే, సో ఆ బోలస్కి అవుటర్గా ఒక మెంబ్రేన్ కైటిన్తో ఫామ్ అయిన మెంబ్రేన్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం పెరిట్రోఫిక్ మెంబ్రేన్ అంటాం, విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ ద వాల్ ఆఫ్ midgut and also responsible for the absorption of food. Okay, so ఇది దాని ఫంక్షన్. డైజెస్టెడ్ ఫుడ్ is absorbed into blood through peritropic membrane. ఆల్రెడీ చెప్పాం.
in the posterior absorptive part of the ventriculus. Okay, ventriculus already ఇక్కడ ఉంది, క్లియర్ గా ఇచ్చాడు. ventriculus is also called as a mesenteron. mesenteron is nothing but our midgut. ఓకే, midgut లో జరుగుతూ ఉంది. సో 6 to 8 finger like blind diverticula called hepatic CK between gizzard and ventriculus. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ హెపాటిక్ సీకే అన్నటువంటివి దే ఆర్ ప్రెసెంట్ అట్ ద జంక్షన్ ఆఫ్ ఫోర్గట్ అండ్ మిడ్గట్. ఫోర్గట్ అండ్ మిడ్గట్ స్టార్టింగ్ పాయింట్లో, అంటే గిజార్డ్కి ఎగ్జాక్ట్గా గిజార్డ్కి కింది భాగంలో 6 to 8 ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. వీటిని హెపాటిక్ సీకే అని పిలుస్తున్నాం. దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్రెషన్ అన్నట్టు. నెక్స్ట్, దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్. ఇవి కూడా మనకు ఫుడ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. The opening of ventriculus into hindgut is controlled by sphincter muscle. Okay, sphincters are nothing but valves. అక్కడ ఉన్న మజిల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అ స్పింక్టర్ మజిల్. సో అది అక్కడ ఉన్నటువంటి మనం ఏమన్నాం ఇందాక, స్టొమోడియల్ వాల్వ్ అన్నాం కదా, ఆ స్టొమోడియల్ వాల్వ్ అన్నట్టు. సో ఆ స్టొమోడియల్ వాల్వ్ అన్నది ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఫుడ్ను ఎప్పుడు వెళ్ళాలి, ఫోర్గట్ నుంచి మిడ్గట్లోకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు అనేది అది డిసైడ్ చేస్తూ ఉంటుంది. It prevents the entry of undigested food and uric acid from hindgut into midgut. Okay, sorry, ఇక్కడ ventriculus to hindgut అన్నమ్మా. ventriculus means midgut, hindgut అనేది మనకు posterior part. అక్కడ there is a sphincter muscle, అంటే midgut hindgut మధ్యలో ఉంటుంది sphincter muscle. This sphincter muscle is responsible సో టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. సో ఆల్రెడీ మనకు తెలుసు మిడ్గట్లో ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది, అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్ప్షన్ తర్వాత మిగిలిన అన్డైజెస్టెడ్ ఫుడ్, దానితో పాటు యూరిక్ యాసిడ్, అంటే అక్కడ మనకు తెలుసు హీమోసీల్ ఉంటుంది. హీమోసీల్లో మాల్ఫీజన్ ట్యూబ్స్ ఉంటాయి. మాల్ఫీజన్ ట్యూబ్స్ అక్కడ హైండ్గట్ స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నాయి. సో ఆ మాల్ఫీజన్ ట్యూబ్స్ బ్లడ్లో హీమోలింఫ్లో ఉండేటువంటి యూరిక్ యాసిడ్ని అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. అది కూడా మనకు ఈ హైండ్గట్లోకి డంప్ అవుతుంది. సో అక్కడ ఉన్నటువంటి అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది, ఆ యూరిక్ యాసిడ్ రెండు కూడా హైండ్గట్ నుంచి తిరిగి మళ్ళీ మిడ్గట్కి రానివ్వకుండా ఈ స్పింక్టర్ మజిల్స్ అన్నటువంటివి ప్రివెంట్ చేస్తాయి. సో ఇది మనం డయాగ్రమాటిక్గా చూసినప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ ఇది మనకు మిడ్గట్. ఈ మిడ్గట్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ చెప్పాము. సరే, సి సో దిస్ ఈజ్ అవర్ మిడ్గట్. ఓకే, మిడ్గట్. ఇప్పుడు ఈ మిడ్గట్లో ఇదేమో మనకు ఒక ఓపెనింగ్ వైపు ఉంది, ఇది ఇంకొక వైపు ఓపెనింగ్ వైపు ఉంది. దీన్ని మనం యానస్ అంటాం. ఓకే, సెకండ్ ఓపెనింగ్. ఇదేమో మనకు మౌత్. సో మౌత్ వైపుకు హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ యాంటీరియర్ పార్ట్, యాంటీరియర్ మిడ్గట్. నెక్స్ట్ ఇది యానస్ వైపు ఉంది కదా, ఈ పోస్టీరియర్ పార్ట్ని మనము ఈ కింది వైపు ఉన్నదని పోస్టీరియర్ మిడ్గట్ అని పిలుస్తాం, పోస్టీరియర్ మిడ్గట్. అయితే ఇక్కడ మనకు సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద గ్లాండులార్ సెల్స్. ఈ సెల్స్, ఇది లూమెన్ కదా, ఈ లూమెన్ నుంచి ఫుడ్ ప్యాసేజ్ జరుగుతున్నప్పుడు ఆ ఫుడ్లోకి యాసిడ్స్ని రిలీజ్ చేసి ఫుడ్ డైజెషన్ ఫర్దర్గా జరిగే విధంగా ఈ పార్ట్ చేస్తూ ఉంది, అంటే సెక్రెటరీ పార్ట్ అనమాట ఇది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఫర్ సపోజ్ ఇది ఫుడ్ అనుకుందాం, బోలస్. ఓకే, సో దీన్ని ఒకసారి జూమింగ్ చేసినట్లయితే మనము ఫర్ సపోజు ఇదంతా ఫుడ్. ఓకే, ఇదంతా ఏంటి, ఫుడ్ అనమాట. ఈ ఫుడ్ చుట్టూరా మనకు ఒక మెంబరేన్ అన్నది ఫామ్ అవుతూ ఉంది. దీన్నే పెరిట్రోఫిక్ మెంబరేన్ అని పిలుస్తున్నాం. అయితే ఈ పెరిట్రోఫిక్ మెంబరేన్ మీద అక్కడక్కడ హోల్స్ అన్నవి ఉంటాయి. హోల్స్ దేనికోసము అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకో, మనం చూపించింది ఇక్కడ అనమాట. సరే, ఈ పార్ట్లో చూపించాము అనుకో, ఈ పార్ట్లో చూపించాను నేను. సో ఇదంతా ఏంటి, ఇది యాక్చువల్లీ హీమోలింఫ్ కదా. ఈ పెరిట్రోఫిక్ మెంబరేన్ నుంచి బ్లడ్లోకి ఇదేంటిది హీమోలింఫ్.
హీమోలింఫ్ ఆల్రెడీ తెలుసు. హీమోలింఫ్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ ఆఫ్ కాక్రోచ్. హీమోలింఫ్లోకి న్యూట్రియన్స్ అన్నవి అబ్జార్బ్ అవ్వటానికి వీలుగా మనకి పెరిట్రోఫిక్ మెంబ్రేన్ ఉంది. సో ఇటువైపు నుంచి బ్లడ్లోకి అబ్జార్ప్షన్ అన్నది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇది హైండ్ గట్ మనకు తెలుసు. ఇదేమో హైండ్ గట్, ఇదేమో పోస్టీరియర్ పార్ట్. సో ఇక్కడ అబ్జార్ప్షన్ జరుగుతూ ఉంది. అందుకని ఈ పార్ట్ని మనము ఏమంటున్నాము, పోస్టీరియర్ అబ్జార్ప్టివ్ పార్ట్ అని పిలుస్తాం. అబ్జార్ప్టివ్ పార్ట్, పోస్టీరియర్ అబ్జార్ప్టివ్ పార్ట్. ఓకే, సో ఈ విధంగా మనకు యాంటీరియర్ మిడ్గట్ని యాంటీరియర్ సెక్రేటరీ పార్ట్, పోస్టీరియర్ అబ్జార్ప్టివ్ పార్ట్గా మనము పిలుస్తున్నాం. సో ఇక్కడ మిడ్గట్లో కంప్లీట్గా మనకు డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అన్నది ఫంక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇవి మాల్ఫీజియన్ ట్యూబ్స్. ఇక్కడ దీస్ ఆర్ ద మాల్ఫీజియన్ ట్యూబ్స్. ఈ బ్లడ్లో ఏదైతే యూరిక్ యాసిడ్ ఉంటుందో, యూరిక్ యాసిడ్ ఈ మాల్ఫీజియన్ ట్యూబ్ ద్వారా ఇక్కడికి ఎంటర్ అవుతుంది. సో ఈ పార్ట్లో మనకేముంటుంది, యూరిక్ యాసిడ్ డంప్ అవుతూ ఉంది. అదేవిధంగా ఆఫ్టర్ అబ్జార్ప్షన్ ఇక్కడ అన్డైజెస్టెడ్ వేస్ట్ అనేది కూడా ఇందులోకి ఎంటర్ అవుతుంది కదా. సో ఈ అన్డైజెస్టెడ్ వేస్ట్, యూరిక్ యాసిడ్ వన్స్ ఇక్కడ క్రాస్ అయిన తర్వాత ఇది హైండ్ గట్ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వకుండా ఇక్కడ స్పింక్టర్ మజిల్స్ ఉంటాయి. స్పింక్టర్ మజిల్స్, ఆ స్పింక్టర్ మజిల్స్ ప్రివెంట్ చేస్తాయి. ఇది మనము అక్కడ డిస్కస్ చేసినటువంటి ప్యాసేజ్.